తగ్గింది, ఇప్పుడు బురద మిగిలింది. వర్షాలు ఆగినా వరద సృష్టించిన విలయం నుంచి జనం ఇంకా కోలుకోలేదు. సర్వం కోల్పోయిన బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. అతి కష్టం మీద ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన విలయంపై ఓ రిపోర్ట్. విజయవాడ బుడమేరు ముంపు గ్రామాలను వరద కష్టాలు ఇంకా వీడలేదు. రాజీవ్ నగర్, పాయకాపురం, కండ్రిగ ప్రాంతాల్లో వరద తగ్గినా రోడ్లపై బురద నీరు నిలిచే ఉంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ప్రధాన రోడ్లలో ప్రొక్లైనర్లతో పూడికతీత పనులు చేపట్టారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న డ్రైన్లను కలుపుతూ మధ్యలో అడ్డంగా చిన్న కాలువలని సైతం తవ్వుతున్నారు. వరద ప్రవాహం ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. అయితే బెజవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు ప్రభుత్వానికి సవాలుగా మారింది. డ్రైనేజీలో నీరు ఎంతకీ ముందుకు వెళ్లడం లేదు. ఇళ్ల ముందు వరద నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేసి వాటికి మోటార్లను బిగించారు. వరద నీటిని తోడించే పనులను చేపట్టారు అధికారులు. అటు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రాజుపాలెం, రామకృష్ణాపురం, ఎస్ తిమ్మాపురం, భూపాలపట్నం గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 200కు పైగా మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరు జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శబరి, గోదావరి సంగమం వద్ద భారీగా వరద నీరు చేరింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది గోదావరి. కూనవరం, విఆర్పురం, చింతూరులో ఇళ్లు నీట మునిగాయి. వరద ముంపు సూచనతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు గ్రామస్తులు. ఇప్పటికే 80% ఇళ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. పలు గ్రామాల్లో మరపడవలపై బాధిత కుటుంబాలను తరలిస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే రోడ్లపై మరపడవలు తిరుగుతున్నాయి. ప్రాణాలు మిగిలితే చాలనుకుని కొండలు, గుట్టలపైకి వెళుతున్నారు బాధితులు. తాత్కాలికంగా గుడారాలు నిర్మించుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లాలో వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. అత్యంత బరువు ఉండే స్లాబులు కూడా నామరూపాలు లేకుండా పోయాయంటే వరద పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఆకేరు బ్రిడ్జికి చెందిన 10 స్లాబులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వరద తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వరద బీభత్సం సృష్టిస్తూనే ఉంది.